మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్ డిజిటల్ లర్న్. సో పర్టికులర్గా ఈ వీడియోలో మీకు తెలంగాణ ముఖ్యమైన నదులు మరియు ప్రాజెక్టుల గురించి మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు టీఎస్పీఎస్పీ ఆల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, అదేవిధంగా గురుకుల స్టడీ మెటీరియల్ టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఇంకా మిగతా ఎగ్జామ్స్, అదేవిధంగా పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో మరొకసారి మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే జేఎస్ డిజిటల్ అని మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ఇక కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మనము ఇక్కడ ఈ వీడియోలో మనకు నదులు ప్రాజెక్టుల గురించి మీకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సో ముందుగా ఇది తెలంగాణలో అతిపెద్ద నది అయినటువంటి గోదావరి నది గురించి ఇక్కడ మనం చర్చిద్దాం. సో గోదావరి నది అనేది మన తెలంగాణలో ప్రవహించే జిల్లాలు వచ్చేసి ఫస్ట్ నిజామాబాద్, నిర్మల్, అదేవిధంగా జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో ఇది ప్రవహిస్తుంది. సో గోదావరి నది అనేది మన తెలంగాణలో మాత్రమే ప్రవహించేటువంటి జిల్లాలు ఇవి. తర్వాత దీని యొక్క జన్మస్థానం వచ్చేసి ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, నాసిక్ అనే ప్రాంతంలో త్రయంబకేశ్వరం వద్ద ఇది జన్మిస్తుందండి. సో త్రయంబకేశ్వరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది నాసిక్ వద్ద ఉంటుంది. సో పశ్చిమ కనుమలు మహారాష్ట్రకు చెందినవి. సో మహారాష్ట్రలో పుట్టినటువంటి ఈ యొక్క నది మొత్తం పొడవు వచ్చేసి పూర్తిగా దీని యొక్క నది పొడవు వచ్చేసి మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. సో చాలా బుక్స్లో చాలా రకాలుగా ఇది ఇవ్వడం జరిగింది. పొడవు అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో సుమారుగా మనం చూసినట్లయితే ఇది 1465 కిలోమీటర్లుగా చెప్పవచ్చు. ఇక తెలంగాణ ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఇది ప్రవేశించేటువంటి ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే, సో ఆ పాయింట్ మనకు చూసుకున్నట్లయితే అది కందుకుర్తి అనే ప్రాంతంలో, కందుకుర్తి అనే విలేజ్, అది ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్లో ఉందండి. సో దాని వద్ద ఆ ప్రాంతంలో తెలంగాణలో ఇది ప్రవేశిస్తుంది, అంటే ఎంటర్ అవుతుంది. సో దాని తర్వాత మనకు బాసర్, నిర్మల్ మీదుగా ఇది ప్రవహిస్తుంది. సో ఫస్ట్ పాయింట్ అనేది కందుకుర్తి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది నిజామాబాద్ జిల్లాకు చెందింది. కొన్ని బుక్స్లో మనకు బాసర్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు స్టార్ట్ పాయింట్ అయితే ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, కందుకుర్తి నిజామాబాద్ అనేది మనము కరెక్ట్గా నిర్ధారించవచ్చు. నెక్స్ట్ ఈ గోదావరి నదికి ఉపనదులు వచ్చేసి సో చాలా ఉన్నాయి ఉపనదులు. అందులో ముఖ్యమైన మనకు ఒకటి మంజీరా, మానేరు, ప్రణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, ప్రవర, పూర్ణ మొదలైనవి ఈ యొక్క గోదావరికి ఉపనదులు. తర్వాత ముఖ్యంగా మనము ఈ గోదావరి నదిపైన ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక చూసుకున్నట్లయితే ఒకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. సో దీని యొక్క నిర్మాణం డ్యూరేషన్ వచ్చేసి మనకు 1963 నుండి 1977 వరకు. ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కే మరో పేరు వచ్చేసి పోచంపాడు ప్రాజెక్ట్ అండి. సో పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు, లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా అనడం జరుగుతుంది. దీని యొక్క నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి మనకు 90 టీఎంసీ, 90 టీఎంసీలు. తర్వాత లోకల్ అక్కడ నివసించేవారు, అంటే దీని ప్రదేశంలో నివసించేవారు దీన్ని కుస్తాపురం ఆనకట్ట అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీనికి మనకు ముఖ్యంగా 3 కాలువలు ప్రధానంగా చెప్పవచ్చును. ఒకటి వచ్చేసి కాకతీయ, రెండవది లక్ష్మీ కెనాల్, మూడవది సరస్వతి. తర్వాత దీంతో పాటు ఒకటి ఫ్లడ్ ఫ్లో అంటారు కదా, వరద కాలువ అని అంటారు. సో అది కూడా ఎక్స్ట్రా ఉంటుందండి. సో ఇందులో మనకు పొడవైనటువంటి కెనాల్ వచ్చేసి కాకతీయ కెనాల్, ఇది మనకు 284 కిలోమీటర్లు ఉంటుందండి. సో ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి దీనిలో మనకు పవర్ జనరేషన్ కూడా ఉంటుంది. సో కింద మనము పిక్చర్లో కూడా చూడవచ్చు. ఇది పవర్ జనరేషన్ కూడా ఉంటుంది. దీనిలో మనకు 36 మెగావాట్స్ పవర్ జనరేషన్, విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుందండి. సో ఇది శ్రీరామ్ సాగర్ గురించి. నెక్స్ట్
దీనిపైన అంటే గోదావరి నది పైన ఉన్నటువంటి మరొక ప్రాజెక్ట్ వచ్చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు. సో దీని యొక్క నిర్మాణం వచ్చేసి 2004 నుండి 2016 వరకు. సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది సో దీనికి మరో పేరు వచ్చేసి శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు. దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి సుమారుగా 20 టీఎంసీలు. సో టీఎంసీలు కూడా మనం సుమారుగా చూసుకోవాలి, కొన్ని బుక్స్లలో ఇది కొంచెం పాయింట్లలో కూడా మనకు ఉంటుంది డెసిమల్ ప్లేసెస్. తర్వాత ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది మనకు ప్రదేశం కనుక లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది పెద్దపల్లి జిల్లా రామగుండము ఎల్లంపల్లి అనేటువంటి ప్రాంతంలో ఇది ఉన్నది, లొకేట్ అయి ఉన్నది. తర్వాత దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇది ఎన్టీపీసీ రామగుండంకు వాటర్ సప్లై చేయడం. సో ఎన్టీపీసీ అంటే తెలుసు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది రామగుండంలో ఉంది. దీనికి వాటర్ సప్లై చేయడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. అదేవిధంగా ఇంకా త్రాగునీరు, సాగునీరు కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో కింద ఇచ్చినటువంటి ఈ పిక్చర్ వచ్చేసి మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ గోదావరి పైన చాలా ప్రతిష్టాత్మకంగా మరి చేపట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది ప్రజెంట్ మనకు వర్కింగ్ స్టేజ్లో ఉంది. దీన్ని ఇప్పుడే మరి మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు కింద లొకేషన్లో మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఈ పిక్చర్లో. అయితే ఇది వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదా ఎత్తిపోతల పథకం అనేది చాలా ప్యాకేజీలుగా దీన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు ప్రజెంట్ ఇచ్చినటువంటి ఎత్తిపోతల పథకం వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి మహదేవ్పూర్ కన్నెపల్లి అనేటువంటి గ్రామం వద్ద దీన్ని ఇప్పుడు ప్రజెంట్ నిర్మిస్తున్నారు. ఇందులో చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. ఇంకోటి అన్నారంలో కూడా ఒక బ్యారేజీ నిర్మిస్తున్నారు. అయితే దీని యొక్క ఎస్టిమేట్ ఖర్చు వచ్చేసి దాదాపు 70 నుండి 80,000 కోట్ల రూపాయలతో దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. సో ఇది కూడా గోదావరి నది పైన నిర్మించడం జరుగుతుంది. సో ఇది ప్రాణహిత గోదావరి నది కలిసే చోట కాళేశ్వరం అండి. సో ఇంతకుముందు దీని పేరు ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటి ప్రాజెక్టు ఉండేది. దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా దాన్ని పిలవడం జరుగుతుంది. సో ఇది ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందుబాటులో లేవు. నెక్స్ట్ ఇక తెలంగాణలో మరో ముఖ్యమైన నది వచ్చేసి కృష్ణానది అండి. సో కృష్ణానది వచ్చేసి మనకు ముఖ్యంగా ప్రవహించే జిల్లాలు చూసినట్లయితే అది ఒకటి మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేటల మీదుగా ఇది కృష్ణానది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కృష్ణానది యొక్క జన్మస్థలం వచ్చేసి పశ్చిమ కనుమలు మహాబలేశ్వరం అనే ప్రాంతంలో ఇది జన్మిస్తుంది. సో ఈ కృష్ణానది అనేది తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించేటువంటి ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ తంగడ్ అనేటువంటి ప్రాంతం వద్ద ఇది కృష్ణానది అనేది మన యొక్క తెలంగాణలోకి ఎంటర్ అవుతుందండి. తర్వాత దీని మొత్తం పొడవు వచ్చేసి దాదాపు సుమారుగా 1400 కిలోమీటర్లు, కొన్ని బుక్స్లో 1300 కూడా ఇవ్వడం జరిగింది. సో సుమారుగా మనం చూసినట్లయితే 1400 కిలోమీటర్ల వరకు ఇది దీని యొక్క మొత్తం పొడవు అని ఇవ్వడం జరిగింది. తర్వాత దీని యొక్క ఉపనదులు కనుక చూసుకున్నట్లయితే అవి దిండి, పాలేరు, కోయన, పంచగంగ, మూసి, భీమ, ఘటప్రభ, మున్నేరు మొదలైనటువంటివి ఈ యొక్క కృష్ణానదికి ముఖ్యమైనటువంటి ఉపనదులు. ఇక నెక్స్ట్ మనకు కృష్ణానది పైన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ అండి. సో దీని పేరు ఇంకొకటి నందికొండ అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క సామర్థ్యం వచ్చేసి నీటి సామర్థ్యం సుమారుగా 408 టీఎంసీలు. తర్వాత ఇది కూడా మనకు బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి దీనిలో కూడా మనకు సాగు అదే త్రాగునీరే కాకుండా పవర్ జనరేషన్ కూడా ఉంటుంది. సో అది సుమారుగా 815.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తర్వాత దీని యొక్క లొకేషన్ వచ్చేసి ప్రదేశం వచ్చేసి నల్గొండ జిల్లాలో ఇది నిర్మించడం జరిగింది, నల్గొండ జిల్లా ప్రాంతంలో. తర్వాత దీనికి రైట్ కెనాల్ వచ్చేసి
జవహర్ లాల్ కెనాల్ అని పిలవడం జరుగుతుంది. సో అది 203 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తర్వాత దీన్ని ప్రారంభించింది, అంటే దీని యొక్క నిర్మాణాన్ని ప్రారంభించింది జవహర్ లాల్ నెహ్రూ అండి. అది నిర్మాణం వచ్చేసి మనకు 1955 నుండి 67 వరకు దీని యొక్క నిర్మాణం అనేది జరిగిందండి. తర్వాత దీని యొక్క లెఫ్ట్ కెనాల్ వచ్చేసి లాల్ బహదూర్ కెనాల్ అంటారు, లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్. దీని యొక్క పొడవు వచ్చేసి 179 కిలోమీటర్స్. ఇక్కడ మనకు లొకేషన్ ఇక్కడ పిక్చర్లో మనకు కనిపిస్తుంది చూడండి, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ కృష్ణానది పైన ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. సో ఇది ప్రజెంట్ జోగులాంబ, సో గద్వాల హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి జోగులాంబ జిల్లాలో ధరూర్ మండలం రావులపల్లి వద్ద దీన్ని నిర్మించారు. ఇది కృష్ణానది పైన ఉంది. దీని యొక్క సామర్థ్యం వచ్చేసి మనకు 11.94 టీఎంసీలు. తర్వాత దీని కుడి కాలువను ఎన్టీఆర్ కాలువగా, అదేవిధంగా ఎడమ కాలువను సోమనాద్రి కాలువగా పిలవడం జరుగుతుంది. సో ఇది ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.